నరసింహ శతకము. నేనెంత వేడినా నీకేల దయరాదు, పలుమారు పిలిచినా పలుకవేమి, పలికినా నీకున్న పదవేమి బోవును, మోమైన బొడసూపవేమి నాకు. శరణు జొచ్చిన వాని సవరించవలెగాని, పరిహసించుట నీకు బిరుదుగాదు. నీ దాసులను నీవు నిర్వహింపకయున్న పరులెవ్వరగుదురు పంకజాక్ష. దాత దైవంబు తల్లియు తండ్రి నీవే, నమ్మియున్నాను నీ పాద నలినములను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పాలద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, ఎంత వేడుకున్నా నీకు నాపై దయరాదేమి, ఎంత పిలిచినా మారు పలుకవేమి. పలికితే నీ పదవి ఊడిపోతుందా, ముఖం కూడా దాచేసుకుంటావెందుకని. శరణు జొచ్చిన వారిని సరిచేయాలి గాని విడిచిపెట్టడం పెద్ద గొప్పతనమా? నీ దాసులను నీవు కాకపోతే మరెవరు కాపాడుతారు కమలనయన. దాతవు నీవే, నాకు దైవము నీవే, తండ్రి తండ్రి నీవే. నీ చరణ కమలములనే నమ్ముకున్నాను అని ఈ పద్య భావము. ఆదుకోవలసిన వాడివి, చేదుకోవలసిన వాడివి, పలకవు ఉలకవు. ఏదో పలికితే ముత్యాలు రాలిపోతాయేమోనని నోరు తెరవకుండా మరీ ఇదైపోతున్నావు. పలుకే బంగారమాయనా అని మున్ముందు నాలాగే మరొక భక్తుడు కూడా భద్రాచలములో పెడతాడులే. భక్తుల్ని కనికరించి పలకరించాలి గాని ఏదో సామెత చెప్పినట్లు మరీ తడిసిన నులకమంచం బిగుసుకున్నట్లు ఉంటే ఎలా అని ఈ పద్య భావం.